ఎన్టీఆర్ ఆడియో లాంచ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు కదా కాల్ ఎగరేసేటట్టు ఉంటుందని, అట్లానే ఉంది. అదర్ ఫ్యాన్స్ చెప్తున్నానన్న, సినిమా వరకు చూసుకుంటే ఓకే అన్న, జస్ట్ ఓకే అంది, సినిమా హిట్గా చెప్పుకోవచ్చు. బాగుంది. క్లైమాక్స్ ఒకటి ఇంకా బెటర్గా ఉంటే బాగుంది. అందులో కూడా మాస్ మహారాజా ఫ్యాన్ కదా, ఖతర్నాక్ అసలు. ఒకటి కాదు సినిమాకి ఓవరాల్ ఏ టు జెడ్ కూడా హైలైట్ అయిన బింబిసారా సినిమాని మించిపోయింది ఇట్లు అంతే. చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాస్ అసలు ఏం రావట్లేదు. సో మదర్ సెంటిమెంట్ ఎంత బాగా చూపించిన సినిమాలు నేను ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ చూడలేదు. సెంటిమెంట్ చాలా బాగుంది, వర్కౌట్ అయింది. అండ్ విజయశాంతి గారు ఆ ఏజ్లో అలా చేయడం అంటే అది చిన్న విషయం కాదు, చాలా బాగా చేశారు. అండ్ కళ్యాణ్ రామ్ యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. స్టోరీ చాలా బాగుంది. ఐ మీన్ మాస్ కంబ్యాక్ అనే చెప్పచ్చు. అండ్ మోర్ ఓవర్ కళ్యాణ్ రామ్ గారు యాక్షన్ కానీ ఫైట్స్ కానీ సీన్స్ కానీ అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ మదర్ సెంటిమెంట్ కోసం ఎన్నిసార్లు చూసినా తప్పలేదు మూవీ. పటాస్కి దీనికి సంబంధం లేదు. లేదు పటాస్కి ఆ సంబంధం లేదు. ఐ మీన్ అది కంప్లీట్ డిఫరెంట్, ఇది కంప్లీట్ డిఫరెంట్. బట్ అసలు లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏదో ఉందో దానికోసం ఎన్నిసార్లు సినిమాకి వెళ్ళినా తప్పలేదు. చాలా బాగుంది సీరియస్. చాలా బాగుంది. హైలైట్స్ మేజర్లీ చెప్పాలంటే హీరో అండి కళ్యాణ్ రామ్ గారే. కళ్యాణాన్ని చింపేశాడు అసలు సినిమాలో. అసలు ఇక ఇంకో ఆప్షన్ లేదు ఆయన తప్పితే మూవీకి. ఎంత రియల్ మదర్ అండ్ సన్ బాండింగ్ ఉందండి సినిమాలో, అదైతే ఒప్పుకోవాలి. కంప్లీట్ యాక్షన్ మూవీ భయ్య అసలు. కానీ ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఫ్యామిలీ యాక్షన్ ప్లస్ మదర్ సెంటిమెంట్. ఏమని క్లైమాక్స్ అసలు చెప్పకూడదు కానీ దానికోసం సినిమాకి రావచ్చు ఇంకోసారి. సాంగ్స్ 2-3 ఉంటాయి. ఓకే పటాస్ కంప్లీట్లీ డిఫరెంట్ భయ్. ఆ జోనర్ వేరు అసలు. అది కామెడీ ప్లస్ క్రైమ్ ఉంటుంది, ఇది కామెడీ ఉండదు అసలు. కంప్లీట్ యాక్షన్ చాలా అరౌండ్ 5 అయితే నేను 4.5 ఇస్తాను ఫర్ షూర్. బ్రో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఎలా ఉందండి? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అయితే అన్న బాగుందన్న. అంటే నందమూరి ఫ్యాన్స్కి కాల్ ఎగరేసేంత సినిమా అవ్వండొచ్చు, కానీ మామూలుగా అయితే సినిమా అదర్ ఫ్యాన్స్ చెప్తున్నానన్న, సినిమా వరకు చూసుకుంటే ఓకే అన్న, జస్ట్ ఓకే అంది, సినిమా హిట్గా చెప్పుకోవచ్చు. దానికి తోడు చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. మ్యూజిక్ ప్లస్, అలాగే విజయశాంతి గారి క్యారెక్టర్, ఆవిడ యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే కళ్యాణ్ రామ్ గారు ఏదైతే యాక్టింగ్ అండ్ మాస్ సీన్స్ ఎలా ఉంటాయి కాబట్టి అవి ఓకే అనిపించినాయి. బట్ ఏంటంటే క్లైమాక్స్ చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నా తప్పు అనుకుంటొచ్చు అది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయనందుకు క్లైమాక్స్ లేదన్నా. బట్ ఓకే ఆ క్లైమాక్స్ వరకు, ఆ కథ వరకు, ఆ ట్విస్ట్ ఓకే అనిపించింది. ఓవరాల్గా గత సినిమాలతో పోలిస్తే బింబేశ్వర ఒక మంచి సినిమా అన్న కళ్యాణ్ రామ్ గారికి. ముఖ్యంగా సినిమాలో హైలైట్స్ ఏంటంటే బీజిఎం, ఫైట్స్ అన్న. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి, యాక్షన్ పార్ట్ కూడా బాగా అనిపించింది. ఇంకా విజయశాంతి గారు క్యారెక్టర్ ఒక వింటేజ్ విజయశాంతి గారిని తీసుకొచ్చారు. అంటే సర్లే నీకు అనిల్ రాపుడు కంబ్యాక్ విజయశాంతి అన్నాడు కదా, బట్ ఆవిడ ఇమేజ్కి తగ్గ రీఎంట్రీ అంటే ఈ కళ్యాణ్ అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సినిమా అయితే మాత్రం ఓకే అన్న, హిట్గా చెప్పుకోవచ్చు. గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ అన్న, ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక రొటీన్ స్టోరీ అయినా సరే ఒక స్క్రీన్ ప్లేతో, ఆ మ్యూజిక్, ఆ ఫైట్లతో కొంచెం ఎంగేజ్ చేసేలాగా అనిపించారు. మొత్తం మదర్ సెంటిమెంట్, యాక్షన్ పార్ట్. సినిమాలో ఎంత కామెడీ, ఏం కామెడీ ఉండదు. సాంగ్స్, లవ్ స్టోరీ ఏమి ఉండదన్న. ఓన్లీ ఓన్లీ ఎమోషనల్ యాక్షన్ అంతే. సినిమాలో ఇంకేం ఎక్స్పెక్ట్ చేయక వెళ్ళకండి. బట్ ఫైట్స్ అయితే మాత్రం చాలా బాగా ఉన్నాయి. బీజిఎం కూడా అంతే బాగా కొట్టాడు. బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే బీజిఎం వాడిన ఫీల్ అయితే కనిపిస్తుంది. బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టదన్న సినిమా. ఆ రేంజ్ లో కదన్న మాస్ అన్న. మీరు బిగ్ గా కేజీఎఫ్ ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇంకా నర్రికుడు రక్తపాతమే పాడుతుంటుంది అనమాట. విజయశాంతి ఎంట్రీ అయితే సూపర్ అన్న. ఎంట్రీ, ఆవిడ యాక్షన్ పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆవిడ కనిపించిన గ్లామరస్ గా కానీ, అంటే ఆ ఎనర్జీ కానీ చాలా బాగుంది, ఏ మాత్రం తగ్గలేదు. నేను పుట్టక ముందు విజయశాంతి ఎలాగ ఉందో ఇప్పుడు అలాగే ఉంది. బట్ విజయశాంతిని తీసుకుని చాలా మంచి పని చేస్తారు ఈ సినిమాకి. ఆవిడ కూడా ప్లస్ పాయింట్ సినిమాకి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సినిమా ఎన్టీఆర్ స్టోరీ బాగుంది. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది బాగా. ఎన్టీఆర్ ఆడియో లాంచ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు కదా కాల్ ఎగరేసేటట్టు ఉంటుందని, అట్లానే ఉంది. కంబ్యాకే. విజయశాంతి ఫైట్స్ బాగున్నాయి, బాగా వర్కౌట్ అయింది. నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తారండి? అవన్నీ ట్రోల్స్ అన్ని పట్టించుకోకూడదు, అంతే. మూవీకి చూడాలి, చూసి మాట్లాడాలి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఎలా ఉంది బ్రో? భయ్యా అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. బింబిసారా సినిమాని
రికార్డును బదులు కొట్టుకున్నాడు కళ్యాణ్ రామే. అసలు నేను అయితే ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చాను కానీ బాబా పిచ్చి దెంగిచ్చాడు సినిమా అయితే. నేను అసలు ఒక్కొక్క సీను నా మైండ్ నుంచి పోవట్లా. ఒక్కొక్క సీన్ ఎంత అంటే అసలు ఇంటర్వెల్కే సినిమా అయిపోయిందా, క్లైమాక్స్ ఫైట్ పెట్టేశారు అయిపోయిందా అనుకున్నా కానీ అలాంటి ఫైట్లు 3-4 ఫైట్లు లాస్ట్ క్లైమాక్స్ అయితే అన్న నేను ఎక్స్పెక్ట్ చేయాల. నేనే కాదు థియేటర్లో కూర్చున్న ఏ ఒక్కడు కూడా ఇది క్లైమాక్స్ ఇలా ఉంటుంది ఇలా చేస్తాడు అని మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఆ రేంజ్ క్లైమాక్స్ ఇచ్చాడు డైరెక్టర్ గారు. చాలా అంటే చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం ఇక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. తండ్రి కొడుకు తల్లి మధ్యలో సెంటిమెంటు, తండ్రి కోసం మనోడు అసలు మల్ట్ అయ్యి ఒక ఏరియాని కవర్ చేసుకుని ఆ ఏరియా వాళ్ళకి ప్రొడక్షన్గా ఉండడం. నాకైతే మాత్రం స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అటు మన హీరో కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్, అటు విజయశాంతి గారి పర్ఫార్మెన్స్ ఒకటి కాదు సినిమాకి ఓవరాల్ A to Z కూడా హైలైట్ అయిన బింబిసారా సినిమాని మించిపోయింది ఇట్లు అంతే. సూపర్ అవసరం అసలు మొత్తం అన్నీ గుర్తొచ్చినాయి భయ్ ఒక్కసారిగా మైండ్లో. ఇప్పుడు మొబైల్లో చూడాం కానీ ఇప్పుడు అందులో కూడా మాస్ మహారాజా ఫ్యాన్ కదా, ఖతర్నాక్ అసలు చాలా బాగుంది. తల్లి కొడుకుది ఎలా ఉంది కెమిస్ట్రీ? చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాడా? కేక్ అసలు. ఎలా ఉందండి సన్ ఆఫ్ వైజయంతి? బాగుంది. క్లైమాక్స్ ఒకటి ఇంకా బెటర్గా ఉంటే బాగుంది. ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ అంతా ఓకే అండ్ సెకండ్ హాఫే మెయిన్. సెకండ్ హాఫ్లో కమర్షియల్ ఎంటర్టైనర్ అన్న మూవీ కమర్షియల్ అయితే కాదు, అంటే స్టోరీ ఓరియంటెడ్ అయితే ఉంది. ట్రైలర్లో ఏముందో అదే ఉంది కంప్లీట్గా సినిమా. క్లైమాక్స్ ఒకటి ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండండి. విజయశాంతి తనది ఎలా ఉంది కెమిస్ట్రీ? మదర్సన్ కెమిస్ట్రీ అయితే అదే హైలైట్ మూవీ మొత్తం మీద. మూవీ అయితే బాగుంది. లేదు ఇది యూనిక్. క్లైమాక్స్ ఒకటి ఇంకొంచెం బెటర్ ఉంటే చాలా బాగుంటుంది. 5కి 4. ఎలా ఉంది బ్రో మూవీ సన్ ఆఫ్ వైజయంతి? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి యాక్షన్ డ్రామా థ్రిల్లర్. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గారు తీసుకున్న విధానంగా ప్రదీప్ గారి స్క్రీన్ ప్లే, విజయశాంతి గారిని వన్ టైం చూసినప్పుడు కర్తవ్యంలో ఎంత సోషల్ ఎలివేట్స్తో ఒక మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో కూడా యాక్షన్ డ్రామా థ్రిల్లర్ పవర్ ప్యాకెడ్ మూవీ అని చెప్పొచ్చనా. సెంటిమెంట్ అయితే కనుక తల్లి కొడుకులు క్యాజువల్గా చూస్తాము. ప్రొఫెషన్కి తల్లికి మధ్యలో జరుగుతున్న సన్నివేశాలు, సీన్స్ కూడా చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. మోర్ దెన్ ఏంటంటే పబ్లిక్కి పోలీస్ ఆఫీసర్గా ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ బాండింగ్ ఏంటి అనేది రైమింగ్ బాగుంది. వాచబుల్ మూవీ.